హాయ్ ఫ్రెండ్స్, గార్డెన్ అండ్ గార్డెన్కి స్వాగతం. కార్తీక మాసం వచ్చింది అంటే అందరికీ పూజలు, నోములు, వ్రతాలు, దీపాలు అంతా హడావుడండి. ఉదయాన్నే అందరూ లేచి స్నానాలు ఆచరించి దీపాలు పెట్టడం, తెప్పలు వదలడం ఇవి అన్నీ చేస్తారు. ఎవరు ఎక్కడ పద్ధతి ప్రకారం అక్కడ చేస్తారండి అందరూ. అలాగే నేను కూడాను కార్తీక మాసంలో నోము 3 బర్రెల నోము పట్టానండి. అది ఉజ్జాపిద్దామని ఈరోజు సంకల్పించుకొని ఆ ఉజ్జాపన చేస్తున్నానండి. మీతో ఇదిగోండి 3 బర్రెలను మీతో ఈ వీడియో షేర్ చేసుకుందామని ఇలా చిన్న వీడియో చేశానండి ఫ్రెండ్స్. ఒక ముగ్గురు ముత్తైదువులకి ఈ నోము ఈరోజు ఇస్తున్నాను. నోముకి నేను ఏంటి ఫలదానం పెట్టాను మీతో షేర్ చేసుకుందామని. ఇలాగా కొబ్బరికాయకి పసుపు రాసి బొట్లు పెట్టానండి. కుంకుమ బరిణలు కూడా ఇవి నేను అవి కర్రతోనండి, పెద్ద బరిణలు. దాని నిండా కుంకుమ వేసి ముత్తైదువులకి వాయనంగా ఇవ్వాలండి. ఇదిగోండి 5 రకాల ఫ్రూట్స్ అన్నీ ప్యాకింగ్ చేస్తున్నాను. యాపిల్, జాంకాయ, అరటిపళ్ళు, ఆకు చెక్క, దక్షిణ, కమలాపండు, రేగికాయ ఇవన్నీ ఇలాగా మొత్తం 5 రకాలు ఇస్తున్నానండి. ప్యాకింగ్ చేసుకున్నాను. అన్నీ మనం నీట్గా సర్దుకుంటే వెంటనే అవుతాయి కదండి. అన్నీ ఫ్రూట్స్ అవన్నీ తెచ్చిన తర్వాత నీట్గా కడిగేసి తుడిచి ఇలా అన్నీ కూడా ప్యాకింగ్ చేసుకొని ఉంచుకుంటే మనకి వేరంగా తెల్లవారి లేచిన తర్వాత పూజలు అవన్నీ అయిన తర్వాత పేరెంటాలు వస్తే వాళ్ళకి ఇవ్వడానికి మనం అన్నీ రెడీ చేసుకున్నానండి. ఇలా ముగ్గురికి చీరలు కూడాను మన ఇష్టమేనండి, ఎవరిష్టం వాళ్ళది. నేనైతే చీరలు పెట్టానండి ముగ్గురు ముత్తైదువులకి. ఎక్కువేం కాదు కదా, ముగ్గురే కదా, అందుకు పెడదాం కదా అని సరదాగా అలా పెట్టానండి ముగ్గురికి కూడాను. ఇదిగోండి ఇత్తడి పళ్ళాల్లో ఆకు వేసి ఇస్త్రాకు, మళ్ళీ దాంట్లో చిన్న పళ్ళాలు కూడా ఇచ్చానండి ముగ్గురికి. అంటే కిందకి బేస్మెంట్ ఇచ్చేటప్పుడు పలదానం ఆకుతో ఇస్తాం కదా, అది నిలవదని అలా కిందకి సపోర్ట్గా పెద్ద పళ్ళెం పెట్టానండి. ప్రసాదం కూడా చేశాను. దేవుడి దగ్గర నైవేద్యం పెట్టడానికి వచ్చిన పేరెంటాలకు కూడాను మనం ఏదో ఒక ఇలాగ ఐటెం చేసి ఇవ్వాలండి. అసలు భోజనమే పెట్టాలి, కానీ నాకు ఒంట్లో బాగోక బ్యాక్ పెయిన్ వల్ల నేను ఎక్కువగా ఏ పని చేయలేకపోతున్నాను. అందుకే ఇలాగా ప్యాకింగ్ చేసి పలదానంలో పెట్టానండి. పులిహారి, గోధుమ నూకతో కూడా ప్రసాదం చేశానండి. ఈ 2 కూడా ఇలా ప్యాకింగ్ చేశాను. ప్యాకింగ్ చేసి ఆ పలదానాల్లో పెట్టాను. ఇలా కొబ్బరికాయకి పసుపు రాసి బొట్లు పెట్టుకొని ఇలా అన్నీ పెట్టుకున్నానండి. ఫ్రూట్స్, ఇదో చీరలు, తర్వాత టాయిలెట్ సామాను కూడానండి. అన్నీ దువ్వెన, అద్దము, పారాణి, కోను, ఫెయిర్ అండ్ లవ్లీ, కాటుక, గాజులు ఇవన్నీ కూడాను. ఇవి కూడా అన్నీ ఒక్కొక్క కవర్లో వేసి ప్యాకింగ్ చేసుకున్నాను. ఇవి కూడా 3 కవర్లలో పెట్టి పలదానాల దగ్గర పెట్టానండి. ఇదండి పసుపు చిన్న ప్యాకెట్లతోని మనం కుంకతో బరినిస్తాం కాబట్టి పసుపు పెట్టానండి. ఇలా ఇవి కూడా 3 అరేంజ్ చేసుకున్నాను.
చూశారు కదా. ఇవన్నీ అలా చిన్న చిన్నవి అప్పుడప్పుడు మనకు భగవంతుడు ఇచ్చిన ఆరోగ్యాలు చల్లగా ఉండి ఇలాంటి కార్యక్రమాలు నలుగురికి మనకు తోచింది ఫలదానం కింద పెట్టి ఇచ్చి చేస్తే మనకి పుణ్యమేనండి, మన పిల్లలకి ఎన్నో. ఇదిగో ఇలా బరిణిలోన కుంకుమ వేసుకున్నాను. మొత్తం 3 బరిణిలో ఒక 1/2 కేజీ కంటే ఎక్కువే కొంచెం అయిందండి. బరిణిలోన 1 కేజీ ప్యాకెట్ తెస్తే అలా ఉన్నది, మిగిలినంతా బరిణిలోకి వేసాను. ఇంకా ఎక్కువగా ఒంగోని చేయడం కదా, నాకు బ్యాక్ పెయిన్. కంటిన్యూ నేను బెల్ట్ పెట్టుకునే ఉంటానండి. ఇంట్లో ఏ వర్క్ చేసినా నిల్చొని ఏది చేసినా కూడాను సపోర్ట్గా బెల్ట్ పెట్టకపోతే అవదు. అలా కూర్చొని ఒంగుని పని అయితే అస్సలకి సహకరించదు. కంపల్సరీ బెల్ట్ పెట్టుకోవాలి. కానీ మరి ఇలాంటివన్నీ మనకి ఒంట్లో బాగోపోయినా ఎందుకు చేస్తారు అని అంటారా? అదొక సరదా అండి. మరి ఇలాంటివన్నీ చిన్న చిన్న సరదాలు. ఏదో మనకి చిన్న ఒంట్లో బాగాలేదు కష్టము అని అనుకుంటే మానేస్తే అవ్వదు కదా. ఎందుకో పూజ అవి చేసుకొని అష్టోత్తరం వెంకటరామూర్తికి, లక్ష్మీదేవికి, ఈశ్వరునికి అష్టోత్తరాలు చేసి పూజ చేసిన తర్వాత నేను చేసిన సంకల్పం, ఈరోజు నేను ఉద్యాపిస్తున్నానమ్మా అని దండం పెట్టుకొని, ఇదిగోండి మాకు తెలిసిన వారు దగ్గర వారేని వీళ్ళు ముగ్గురికి నేను ఇచ్చాను ఇలా తాంబూలం. అంటే ముందు ఇచ్చేసానండి, అప్పుడు ఫోటో తీయడానికి కానీ వీడియో తీయడానికి కానీ ఎవరు లేరు. తర్వాత మా నైబర్స్ వచ్చారు, వస్తే తనతోనే ఇలా తీయించుకున్నాను. మళ్ళీ మీతో షేర్ చేసుకున్నాను. ఫ్రెండ్స్ ఎలాగుంది, బాగుందా? చిన్న లైక్. బాయ్.